రూపాయికేమొస్తుంది? చాక్లెట్ కూడా రాదంటారా? అది మీ అమాయకత్వం. రూపాయికి కాదు, కేవలం 99 పైసలకే ఎకరం భూమి వస్తుందని మీకు తెలుసా? అది కూడా విశాఖ నడిబొడ్డున అని మీకు తెలుసా? అయితే అర్జెంటుగా 25 రూపాయలు పట్టుకెళ్ళి 25 ఎకరాలు కొనేద్దామని సంబరపడిపోతున్నారేమో. ఈ ఆఫర్ అందరికీ కాదు, కొందరికే. ఆ కొందరు కూడా అందరూ కాదు, చంద్రబాబుకు అత్యంత సన్నిహితులకే. నిన్న మొన్న పుట్టుకొచ్చిన గాలి కంపెనీలకు, రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఎకరా 99 పైసలకే దోచిపెడుతున్నారు మన చంద్రబాబు నాయుడు గారు. సింపుల్గా చెప్పాలంటే ఇటు ఇచ్చుకో అటు పుచ్చుకో పాలసీని చాలా చక్కగా అమలు చేస్తున్నారు. ఏంటి అర్థం కాలేదా? చంద్రబాబు నాయుడు గారి స్టైల్లో చెప్పాలంటే క్విడ్ ప్రోకో. అసలు వేల కోట్ల విలువైన భూములు ఎకరం 99 పైసలకే కట్టబెట్టడం వెనుక మతలబు ఏంటి? ఉర్సా, వోల్సన్, లూలు లాంటి సంస్థలతో పాటు కే రహేజా, సత్వా, బీవీఎం లాంటి రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలకు వేల కోట్ల భూములు అప్పనంగా అప్పగిస్తున్న తీరు చూశాక ప్రధానంగా 10 ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. రైట్. క్వశ్చన్ నెంబర్ 1. విశాఖలో వేల కోట్ల విలువైన భూములు ఎకరం 99 పైసలకే కట్టబెట్టడం వెనుక దాగిన మతలబు ఏంటి? క్వశ్చన్ నెంబర్ 2. ఎకరం 99 పైసలకి ఇస్తే కానీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి కంపెనీలు ముందుకు రావడం లేదా? క్వశ్చన్ నెంబర్ 3. నిన్న మొన్న పుట్టిన మూలధనం లేని ఉర్సా, వోల్సన్ లాంటి కంపెనీలకు వేల కోట్ల భూములు ఎందుకు ఇస్తున్నారు? క్వశ్చన్ నెంబర్ 4. ఎంత పెట్టుబడో తెలియని, ఎన్ని ఉద్యోగాలో చెప్పని కంపెనీలకు విలువైన భూములు ఎందుకు రాసిచ్చేస్తున్నారు? క్వశ్చన్ నెంబర్ 5. ఈ గాలి కంపెనీలు ఇచ్చే ఉద్యోగాలన్నీ భూములు దోచిపెట్టడం కాకుండా వీటికి రాయితీలు కూడా ఇవ్వాలా? క్వశ్చన్ నెంబర్ 6. రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఐటీ ముసుగు తొడిగి భూములు కేటాయించడం వెనుక బాబు మార్కు దోపిడీ దాగుందా? క్వశ్చన్ నెంబర్ 7. ఉద్యోగాలు కల్పించని రియల్ ఎస్టేట్ సంస్థలకు ఎకరం భూమి 99 పైసలకు ఇవ్వడం వెనుక బాబు స్కెచ్ ఏంటి? క్వశ్చన్ నెంబర్ 8. రియల్ ఎస్టేట్ సంస్థలకు ఎకరాలకు ఎకరాలు దోచిపెట్టడం వల్ల రాష్ట్రానికి, యువతకు పైసా ఉపయోగం ఉందా? క్వశ్చన్ నెంబర్ 9. ఏ ప్రయోజనం లేకుండానే, ఏ క్విడ్ ప్రోకో జరగకుండానే, వేల కోట్లు చేతులు మారకుండానే బాబు భూముల్ని దోచిపెడతారా? క్వశ్చన్ నెంబర్ 10. ఈ 18 నెలల కాలంలో సుమారు 10,000 కోట్ల విలువైన భూముల్ని క్విడ్ ప్రోకో కింద పప్పు బెల్లాల్లా పంచిపెట్టేశారా? విశాఖలో ఈ పరిస్థితి చూసిన తరువాత మనం ప్రధానంగా కొన్ని కంపెనీలకు ఏ రకంగా భూ కేటాయింపులు చేశారు, వాటికి ఎంతకిచ్చారు, అవి ఎప్పుడు పుట్టాయి, ఎకరం అక్కడ ఉన్నటువంటి మార్కెట్ విలువ ఎంత, మనం రాసిచ్చింది ఎంత, వాళ్ళు కల్పించే ఉద్యోగాలు ఎన్ని, వాళ్ళు పెట్టే పెట్టుబడి ఎంత, ఈ కంపెనీ ఎప్పుడు పుట్టుకొచ్చింది, దాని మూలధనం ఎంత, ఇవన్నీ కూడా చూడాలంటే అన్నీ అవసరం లేదు. ఒక 4 కంపెనీలను మనం స్క్రీన్ పైన చూద్దాం. ఎస్, ముందుగా కంపెనీ పేరు వోల్సన్ అట. బాగా చూడండి సార్, వోల్సన్ కంపెనీ పేరు. ఏర్పాటైన తేదీ 22/8/2025, అంటే ఆగస్టులో ఏర్పాటు చేశారు. దీని క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మూలధనం ఎంత అంటే దీనిది 10 లక్షల రూపాయలు. ఈ 10 లక్షల రూపాయలు పెట్టుబడి మూలధనం కలిగినటువంటి కంపెనీ, ఆగస్టులో పుట్టినటువంటి కంపెనీ సోలార్ ప్యానెల్స్ తయారు చేస్తుందట. దీనికి అనుభవం ఏమన్నా ఉందా అందులో అంటే లేదు. పెడతామని చెబుతున్న పెట్టుబడి ఎంతయ్యా అంటే 1,505 కోట్లు పెట్టుబడి పెడతారట. నెక్స్ట్, వీళ్ళ గురించి చాలా తెలుసుకోవాలి మనం. ప్రభుత్వ రాయితీ వాళ్ళు 1,500 పెడితే ప్రభుత్వం ఇచ్చే రాయితీ 1,037 కోట్లు రాయితీలు ఇస్తుందట. పెట్టుబడిలో రాయితీ శాతం ఎంతంటే 69% రాయితీ ఇచ్చేస్తున్నాం. వాళ్ళు పెట్టేది 1,500 కోట్లు, మనమే 1,037 కోట్లు మనం రాయితీల రూపంలో వాళ్ళకి ఇస్తాం. కేటాయించిన భూమి ఎంతో తెలుసా సార్? 37 ఎకరాలు సార్. కేటాయించిన భూమి 37 ఎకరాలు, రాయితీలు 1,037 కోట్లు. ఇప్పుడు మార్కెట్ ధర ఎంత ఉంది అక్కడ అంటే ఎకరా 5 కోట్లు లెక్కేసుకుంటే మార్కెట్ ధర 185 కోట్లు అవుతుంది. దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎకరా 60 లక్షలకు వాళ్ళకి దారాదత్తం చేసేశారు. వోల్సన్ ఎక్కడుందో తెలియదు, ఎప్పుడు పుట్టిందో తెలియదు, ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తుందో తెలియదు.
దానికి 37 ఎకరాలు 185 కోట్ల విలువైనటువంటి భూమి ఎకరా 60 లక్షలకు ఇచ్చేశారు. పైగా ప్రభుత్వ రాయితీలు 1037 కోట్లు. ఓల్సన్ గుర్తుపెట్టుకోండి సార్ పేరు. నెక్స్ట్ కే రహేజా కార్ప్ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్. కేటాయించిన ప్రాంతం మధురవాడ ఐటీ హిల్ నెంబర్ 3. కేటాయించిన భూమి 27 ఎకరాలు 27.10 ఎకరాలు. మార్కెట్ ధర 1375 కోట్లు. వాటి వాల్యూ ఆ 27 ఎకరాలకి. కానీ దారదత్తం చేసింది ఎంతో తెలుసా? 99 పైసలకి ఎకరా. 1375 కోట్ల విలువైనటువంటి భూమిని ఎకరా 99 పైసలకి ఇచ్చేశారు. ఇవి కాకుండా వాళ్ళకి 92 కోట్లతో రోడ్లు, నీరు, విద్యుత్, మొత్తం పెట్టుబడిలో ప్రోత్సాహకాలు 60 నుంచి 70%. మనం భూములు ఇచ్చేసి 99 పైసాకే ఇచ్చేసి వాళ్ళు పెట్టే పెట్టుబడి ఎంత, వాళ్ళు కల్పించే ఉద్యోగాలన్నీ. రియల్ ఎస్టేట్ సంస్థ అది ఉద్యోగాలు ఇస్తుంది. రియల్ ఎస్టేట్ సంస్థలు రియల్ ఎస్టేట్ ఏంటి? బిల్డింగులు కట్టుకుని స్పేస్ ఇస్తూ ఉంటారు కంపెనీలకి, కమర్షియల్ స్పేస్ ఇస్తూ ఉంటారు. ఐటీ కంపెనీలు వచ్చాయనుకోండి, ఒక పెద్ద కమర్షియల్ స్పేస్ ఉంటే ఐటీ కంపెనీ రావడానికి మనం వాళ్ళకి రాయితీలు ఇస్తాము, ప్రోత్సాహకాలు ఇస్తాము. కానీ ఐటీ కంపెనీలు రావడానికి వాడి అద్దెకు తీసుకునే భవనానికి కూడా మనం రాయితీలు ఇస్తాం, వాడికి భూములు ఇస్తాం, వాడికి 99 పైసలకే ఎకరా ఇచ్చేస్తాం. ఏంటి మతలబు? ఈ దేశంలో ఎక్కడైనా ఇలాంటి పాలసీ ఉందా? నెక్స్ట్, సత్వా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్. హైదరాబాదులో ఉన్నవాళ్ళు ఈ హైటెక్ సిటీ ఆ ప్రాంతంలో సత్వా బిల్డింగ్ ఒకటి కట్టుంటారు. వెళ్ళి చూడండి, సత్వా బిల్డింగ్. వాళ్ళ బిల్డింగ్ కడితే ఆ బిల్డింగ్లో కమర్షియల్ స్పేస్ ఐటీ కంపెనీలు వస్తాయి, ఏవో కంపెనీలు వస్తాయి. కానీ వాళ్ళకి ఎవరైనా రాయితీకి భూములు ఇస్తారా? బిల్డింగ్ కట్టుకునే వాడికి ఎవరైనా ఇస్తాడా? వచ్చే కంపెనీలకు రాయితీలు ఇస్తారు, వాడు వస్తాడు, ఉద్యోగాల కల్పన జరుగుతుంది. ఒక ఐటీ కంపెనీ వస్తే ఉద్యోగాల కల్పన జరుగుతుంది, ఐటీ కంపెనీనో ఇంకో కంపెనీనో వస్తే పెట్టుబడులు పెడతారు. కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి బిల్డింగులు కట్టుకునే వాళ్ళకి, డెవలపర్స్కి కూడా మనం భూములు ఇస్తున్నాం. సత్య డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్. హైదరాబాదులో వాళ్ళకు ఉన్నటువంటి బిల్డింగ్ ఏంటి, ఎక్కడ కట్టారు, ఎలా కట్టారో ఒకసారి పరిశీలించండి. మన విశాఖకు వస్తున్నటువంటి సత్వా డెవలపర్స్ని ఒక్కసారి గమనించండి. కేటాయించిన ప్రాంతం మధురవాడ ఐటీ హిల్ నెంబర్ 4. కేటాయించిన భూమి 30 ఎకరాలు. మార్కెట్ ధర ఇక్కడ 1500 కోట్లు సార్. ఎకరా 50 కోట్లుంది. 30 ఎకరాలు ఇచ్చారు. 1500 కోట్ల రూపాయల విలువైన భూమిని ఎకరా 1.5 కోట్ల రూపాయల లెక్కన దారాదత్తం చేశారు. అదనంగా విద్యుత్ సబ్సిడీ, జీఎస్టీ, ఎస్జీఎస్టీ మినహాయింపించారు ఈ సత్వా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్కి. ఇది ఎవరు? ఒక రియల్ ఎస్టేట్ సంస్థకి ఎవరైనా ఇస్తారా? ఆలోచించాలి అందరూ. నెక్స్ట్, ఇంకా ఉన్నారు, చాలామంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు. బీవీఎం ఎనర్జీ అండ్ రెసిడెన్సీ ప్రైవేట్ లిమిటెడ్. బాగా చూడాలి, అక్కడేమి ఎనర్జీ ఉందని వదిలేకండి. రెసిడెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ పూర్తిగా నేను చెప్పి వినిపిస్తాను మీకు. కేటాయించిన ప్రాంతం పనోరమా హిల్స్ ఎండాడ. కేటాయించిన భూమి 30 ఎకరాలు. మార్కెట్ ధర 3300 కోట్లు. ఎకరా 100 కోట్లు బలుగుతుంది పనోరమా హిల్స్ ఎండాడ దగ్గర. అన్ని హిల్సే. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ భవనాలు కడితే మాత్రం గుండు కొట్టేయచ్చు. మరి ఇక్కడ నాకు అన్ని హిల్సే కనిపిస్తున్నాయి. హిల్స్ అంటే కొండ ప్రాంతమా, మామూలు ప్రాంతమా, మరి అది కూడా చూసుకోండి. చాలా చోట్ల ఎత్తైన కొండలపైన ఇస్తానంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. మరి అప్పుడు గుండు కొట్టినట్టు కాదేమో. మరి ఇవన్నీ కూడా చూడండి. ఒకటి. రెండోది, మార్కెట్ ధర 3300 కోట్లు. ఎకరా 100 కోట్లు ఉంటే ఇక్కడ 1.5 కోట్లకు దారాదత్తం చేసేస్తున్నారు. ఏంటి కంపెనీ ఇది? బీవీఎం ఎనర్జీ. ఈ బీవీఎం ఎనర్జీకి ఇచ్చేస్తున్నారు. బీవీఎం ఎనర్జీకి ఇస్తే ఏముంది సార్ అంటారేం మీరు? సత్వా డెవలపర్స్ అయిపోయారు కదా. బీవీఎం ఎనర్జీ గురించి చెప్తాను వినండి. వీళ్ళకి ఇచ్చినటువంటిది ఒక్కసారి చూపిస్తాను మీకు, క్లియర్గా చూడండి. బీవీఎం ఎనర్జీ అండ్ రెసిడెన్సీ ప్రైవేట్ లిమిటెడ్కు విశాఖ ఎండాడలో భూమి కేటాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 28. ఇందులో హౌసింగ్, రిటైల్, ఎంటర్టైన్మెంట్, విద్య, వైద్య సంస్థల కోసం భూమిని వినియోగించుకునేందుకు అనుమతి. ఈ 30 ఎకరాల్లో ఏమేం చేసుకోవచ్చు అనేది చాలా క్లియర్. Approval for allowing mixed usage of land up to 40% for associated infrastructure including employee housing, retail, entertainment, medical, education and other social infra. ఇది సార్, మనం అక్కడ ఏమైనా కట్టుకోవచ్చు, దేనికైనా సరే మనం ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్,
కంపెనీ పేరు లూలు గ్రూప్. హైదరాబాద్లో మంజిరా మాల్లో ఒక ప్రైవేటు ప్రాపర్టీలో అక్కడ కిరాణా కొట్టు నడుపుకుంటూ ఉంటారు లూలు అనే ఆయన. ఈ దేశంలో ఎక్కడైనా ఆయన కిరాణా కొట్టు ఆయన ప్రత్యేకంగా ఆయనే నడుపుకుంటాడు. ఆయన కిరాణా కొట్టు పెడుతున్నాడు కదా అని దాంట్లో వచ్చేటటువంటి ఉద్యోగాల కోసం ఎవరు భూములు ఇవ్వరు. కానీ మన చంద్రబాబు నాయుడు గారు ఇస్తారు. వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అవినాభావ సంబంధం అది వేరే రకం సంబంధం. దుబాయ్లో కూడా కలుస్తారు, అమరావతిలో కలుస్తారు, మళ్ళీ వచ్చి విశాఖలో కూడా ఆయన కలుస్తారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే ఆయనే కలుస్తుంటారు ఎక్కువ చంద్రబాబు నాయుడు గారిని. ఆయనకి చూడండి, వాల్తేరు హార్బర్ పార్క్ కేటాయించిన ప్రాంతం, కేటాయించిన భూమి 13.74 ఎకరాలు, మార్కెట్ ధర 679 కోట్లు, దారాదత్తం ఏటా అద్దె 7 కోట్లు. అయిపోయింది. ఇక్కడ అయిపోయింది కదా. విశాఖపట్నంతో ఆపేస్తే ఎట్లా? వాళ్ళిద్దరి మధ్య ఉన్న అవినాభావ సంబంధం దుబాయ్ సంబంధం కదా. కేటాయించిన ప్రాంతం విజయవాడ పాత బస్టాండు, కేటాయించిన భూమి విజయవాడ మళ్ళీ కేటాయించిన భూమి 4.5 ఎకరాలు, మార్కెట్ ధర 600 కోట్లు, దారాదత్తం 99 ఏళ్లకు లీజు. సింపుల్. ఇవన్నీ చూసిన తర్వాత బాగా అర్థమైంది కదా మీకు. ఇవన్నీ చూసిన తర్వాత ఇవాళ బిగ్ క్వశ్చన్ ఏంటో ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. రైట్, టుడేస్ బిగ్ క్వశ్చన్ ఆన్ బిగ్ స్క్రీన్. విశాఖలో ఎకరా 99 పైసలు వెనుక ఇటు ఇచ్చుకో అటు పుచ్చుకో పాలసీ దాగుందా? ఈ అంశంపైన మనం చర్చిద్దాం.